నేనెప్పుడు అనుకోలేదు జస్ట్ 110 రూపాయలు కట్టి ఈ కొత్త ఫోన్ తీసుకుంటానని. ఎలా అని చూస్తున్నారా? అయితే ఈ వీడియో చివరి దాకా చూసి మీ ముగ్గురు ఫ్రెండ్స్ కి ఖచ్చితంగా షేర్ చేయండి. సెల్బే మల్టీ బ్రాండ్ మొబైల్ స్టోర్. ఇక్కడ చాలా ఆఫర్స్ నడుస్తున్నాయి. ఇక్కడ ఆండ్రాయిడ్ ఫోన్స్ అన్ని కూడా 0 డౌన్ పేమెంట్ కే ఇస్తారు. హాయ్, వెల్కమ్ టు వ్యూ పాయింట్. సర్వేలు అయితే స్టార్ట్ అయిపోయినాయి, ఎగ్జిట్ పోల్స్ ఇవ్వడం. సో వీటిల్లో కొన్ని సర్వేలను ఇప్పుడు ఈరోజు మీ ముందుకు తేదలుచుకున్నాను. ఒకటి చాణక్య స్ట్రాటజీస్ అనే సర్వే ఏం చెప్పింది అనేది ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చాణక్య స్ట్రాటజీస్ ఓవరాల్గా కూటమికి ఫేవర్గా ఇచ్చింది. కూటమికి ఎన్ని సీట్లు ఇచ్చింది అని చెప్పుకునే ముందు ఏ జిల్లాలో ఎన్నెన్ని సీట్లు ఇచ్చింది అనేది మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మనం శ్రీకాకుళం నుంచి ఉమ్మడి జిల్లాలు చెప్తాను. నేను ఉమ్మడి జిల్లాలో శ్రీకాకుళం నుంచి మనం చెప్పుకుంటే శ్రీకాకుళంలో 10 స్థానాలు ఉన్నాయి. 10 స్థానాలు కానీ 7 కూటమికి స్పష్టంగా వస్తాయని చెప్పేసి చాణక్య స్ట్రాటజీస్ చెప్పింది. 2 వైసీపీకి వస్తాయని చెప్పింది. ఒకటి టైట్గా ఉంది, అది నరసన్నపేట అని చెప్తోంది. సో శ్రీకాకుళంలో మొత్తం 10కి గాను 7 కూటమికి, 2 వైసీపీకి, ఒకటి టైట్. సో విజయనగరం చూస్తే గనక విజయనగరంలో 4 కూటమికి వస్తాయని చెప్పింది, 3 వైసీపీకి వస్తాయని చెప్పింది, 2 టైట్గా ఉన్నాయి. ఒకటి నెల్లిమర్ల, రెండోది గజపతి నగరం అని చెప్తుంది. నాకెందుకు అనిపిస్తుంది నెల్లిమర్ల కూడా కూటమి ఖాతాలోనే పడుతుంది. సో 5 కూటమి ఖాతాలోకి వెళతాయని నాకు అనిపిస్తోంది. సో విశాఖపట్నం చూస్తే కనుక విశాఖపట్నంలో 11 కూటమికి ఇచ్చింది, 2 వైసీపీకి ఇచ్చింది, 2 టైట్ ఫైట్ ఉన్నాయని చెప్తోంది. ఈ టైట్ ఫైట్ లో విశాఖ నార్త్ ఉంది, అలాగే నర్సీపట్నం ఉంది. సో ఇక్కడ 4 స్థానాల్లో జనసేన పోటీ చేస్తోంది. ఈ 4 స్థానాలు కూడా జనసేన కైవసం చేసుకోవటం ఖాయం అని చెప్పేసి చాణక్య స్ట్రాటజీస్ చెప్తుంది. ఈ 4 నెల్లిమర్లు వేసుకుంటే 5 స్థానాలు ఉత్తరాంధ్రలో వచ్చే అవకాశం నాకైతే కనపడుతుంది. ఒక నెల్లిమర్లలో నేను తిరిగాను కాబట్టి బహుశా అక్కడ నాకెందుకో నెల్లిమర్ల వైసీపీ కంటే కూడా ఇటువైపే ముగ్గుతుంది, కూటమి వైపే ముగ్గుతుందని నాకు అనిపిస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లా చూద్దాం. పశ్చిమ గోదావరి జిల్లాలో 11 కూటమికి వస్తాయని చెప్తున్నారు, 2 వైసీపీకి వస్తాయని చెప్తున్నారు, 2 టైట్ ఫైట్ చెప్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 6 స్థానాలు జనసేన తీసుకోవడం జరిగింది. ఇందులో టైట్ ఫైట్ ఉన్నది వచ్చేసి దెందులూరు, తర్వాత ఆచంట టైట్ ఫైట్ ఉన్నాయని చెప్తోంది. అలాగే పోలవరము, రాజోలు కూడా పోతాయి అని చెప్పేసి పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ చాణక్య స్ట్రాటజీస్ చెప్తుంది. అంటే 4 స్థానాలు జనసేనకు వచ్చే అవకాశం కనబడుతుంది. ఇక తూర్పుగోదావరి జిల్లాలో చూస్తే రాజోల్ అంటే మనకి తూర్పుగోదావరి జిల్లాకి వెళ్తుంది. సో ఒక పోలవరం పోతుందని అయితే చెప్తోంది. ఇక తూర్పుగోదావరి జిల్లా చూద్దాం. తూర్పుగోదావరి జిల్లాలో కూటమికి 15 స్థానాలు వస్తాయని చెప్తోంది, 3 వైసీపీకి వస్తాయని చెప్తోంది. ఒకటి టైట్ ఫైట్ అనపర్తి. అనపర్తి అంటే అక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గతంలో ఉన్న అనపర్తి రామకృష్ణారెడ్డి, ఆయన బీజేపీకి వెళ్ళి బీజేపీ టికెట్ మీద పోటీ చేశారు. అయితే బీజేపీ టికెట్ మీద వచ్చింది కానీ ఆ గుర్తు కొంత ప్రాబ్లం అయింది అనుకోవచ్చు. తెలుగుదేశానికి గుద్దాలనుకుని వెళ్ళిన వాళ్ళకి కొంత అక్కడ అభ్యర్థి ఏమో నిన్నటిదాకా తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు, ఇవాళ అభ్యర్థి తెలుగుదేశం నుంచి బీజేపీకి వెళ్ళాడు. సో ఆ కన్ఫ్యూజన్లో అతను కాస్త ఫైట్ కాస్త టైట్ అయింది, లేకపోతే అది తెలుగుదేశంకి ఇచ్చుంటే అది కూడా గెలిచే అవకాశం ఉండింది. తర్వాత కృష్ణా జిల్లా చూద్దాం. కృష్ణా జిల్లాలో 13 కూటమికి వస్తున్నాయి, వైసీపీకి 2 వస్తున్నాయి, ఒకటి టైట్ ఫైట్, అది కూడా నూజివీడు. కృష్ణా జిల్లాలో అవనిగడ్డ ఉంది, అవనిగడ్డ ఖచ్చితంగా జనసేన పార్టీకి వస్తుంది. గుంటూరు తీసుకుంటే గుంటూరులో కూటమికి 13 స్థానాలు, వైసీపీకి 3 స్థానాలు, ఒకటి టైట్ ఫైట్ అని చెప్తున్నారు, అది కూడా పెద్ద కూరపాటు చెప్తున్నారు. ఇక్కడ తెనాల్లో నాదెండ్ల మనోహర్ గారు గెలుస్తున్నారు. ఇకపోతే ప్రకాశం జిల్లా చూస్తే కనుక 8 ప్రకాశం జిల్లాలో కూటమికి అని చెప్తున్నారు, వైసీపీకి 3 అని చెప్తున్నారు, ఒకటి టైట్ ఫైట్, అది కూడా చీరాల, అది ముక్కోణపు పోటీ ఉండే అవకాశం ఉంది. ఆమంచి కృష్ణమోహన్ అక్కడ ఇండిపెండెంట్ గా పోటీ చేయడంతో గెలుపు ఎవరితో తేల్చలేకపోయారని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఇక నెల్లూరు జిల్లాలో చూస్తే కనుక 7 కూటమికి, 2 వైసీపీకి, ఒకటి టైట్ ఫైట్ అని చెప్తున్నారు, అది కూడా కావాలి. ఇది నెల్లూరు జిల్లాలో ట్రెమెండస్ విక్టరీ అని చెప్పాలి తెలుగుదేశం పార్టీకి. 7 స్థానాలు రావడం అంటే చాలా పెద్దగా వచ్చినట్టుగా తెలుగుదేశం పార్టీకి మనం చెప్పాలి. ఎందుకంటే గతంలో 10కి 10 తెలుగుదేశం పార్టీ నుంచి అటు వైసీపీకి వెళ్ళిన పరిస్థితి. ఇంతకుముందు విజయనగరం కూడా చెప్పాం. విజయనగరంలో కూడా అక్కడున్న విజయనగరం 9 సీట్లకు 9 సీట్లు గతంలో వైసీపీ ఖాతాలో పడ్డాయి, కానీ ఈసారి అక్కడ విజయనగరంలో 3 సీట్లు వస్తా ఉన్నాయి. తెలుగుదేశం ఇక్కడ నెల్లూరులో చూస్తే 2 సీట్లు వస్తా ఉన్నాయి. కావాలి టైట్ ఫైట్ అంటున్నారు, అది తెలుగుదేశం వైపు వెళ్తుందా అటు వైసీపీ వైపు వెళ్తుందా అనేది చెప్పలేని పరిస్థితి. కర్నూలు చూస్తే కనుక కర్నూలు కాస్త బలంగా ఉంది అని చెప్పి ప్రతిసారి మనం చెప్పుకుంటా ఉన్నాం. సో ఆ కర్నూలులో బలంగా ఉన్న చోట కూడా చాణక్య స్ట్రాటజీస్ వాళ్ళకి 6 మాత్రమే ఇవ్వడం జరిగింది, వైసీపీకి. కూటమికి 6 ఇవ్వడం జరిగింది. అలాగే టైట్ ఫైట్ 2 ఉన్నాయి, నందికొట్కూరు 1, డోన్ 1 టైట్ ఫైట్. డోన్ అంటే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారు, ఆయన నియోజకవర్గం. ఆయన గత 6 నెలలుగా ఆయనకు తెలుసు అది టైట్ గా ఉందని 6 నెలలుగా అక్కడ కూర్చొని పనిచేస్తా ఉన్నారు ఆయన. అయినప్పటికీ కూడా అది ఇంకా టైట్ గానే ఉండడం అనేది ఇక్కడ మనకు కనబడుతున్న అంశం. ఇక్కడ అనంతపురం తీసుకుంటే అనంతపురం ఎప్పుడు తెలుగుదేశం పార్టీ కాస్త ఫేవర్ గా ఉంటుంది. అలాంటి చోట్ల కూటమికి 9 సీట్లు వస్తున్నాయి, 3 స్థానాలు వైసీపీకి వెళ్తున్నాయి, 2 టైట్ ఫైట్ లో ఉన్నాయి. ఆ 2 కూడా ధర్మవరం, గుంతకల్. గుంతకల్ వచ్చేసి గుమ్మనూరు జైరాం
అక్కడ మంత్రిగా పనిచేసిన గుమ్మనూరు జయరాం అక్కడి నుంచి రిజైన్ చేసి తెలుగుదేశం పార్టీలోకి వచ్చి గుంతకల్ మీద పోటీ చేశాడు. ఆయన ఈసారి టైట్ ఫైట్ ఉందని చెప్తా ఉన్నారు. అలాగే ధర్మవరంలో కూడా టైట్ ఫైట్ ఉంది కనపడతా ఉంది. అక్కడ ధర్మవరంలో బీజేపీ ఎమ్మెల్యే సత్యకుమార్ ఒక రకంగా చెప్పాలంటే చాలా కొత్త స్థానం, అది టైట్ ఫైట్ కి తెచ్చాడు. ధర్మవరంలో సత్యకుమార్ అంటే చాలా గ్రేట్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన కొత్తగా వచ్చాడు, కేవలం పని చేసుకోవడానికి ఒక నెల రోజులు మాత్రమే ఉన్నది. ఆ నెల రోజుల్లో కూడా ఆయన అద్భుతంగా పనిచేశారని మనం చెప్పుకోవచ్చు. ఇకపోతే కడపలో చూస్తే కనుక కడప కూడా లాస్ట్ టైం మొత్తం క్లీన్ స్వీప్ అయిందని చెప్పాలి. అలాంటి చోట్ల కడపలో కూటమికి ఈసారి కూడా చుక్కెదురవుతోందని చెప్పాలి. 2 వస్తా ఉన్నాయి కూటమికి, వైఎస్ఆర్సీపీకి 4 వస్తున్నాయి. ఆ 4 టైట్ ఫైట్ ఉండడం ఇక్కడ విచిత్రం. అన్ని జిల్లాలతో పోలిస్తే కడపలోనే టైట్ ఫైట్ ఉంది. కడప, రైల్వే కోడూరు, కమలాపూరు, జమ్మలమడుగు ఇవి టైట్ ఫైట్ ఉన్నాయి. బహుశా నాకు తెలిసి రైల్వే కోడూరు జనసేన పార్టీకి సంబంధించి ఆ టైట్ ఫైట్ లో ఎడ్జ్ లో బయటపడచ్చు అని నేను అనుకుంటున్నాను అనమాట. సో ఇకపోతే చిత్తూరు కూడా చెప్పుకున్నాం. చిత్తూరులో తిరుపతి పోయే అవకాశం ఉందని చెప్పి మనకు చెప్తా ఉన్నారు. సో ఓవరాల్ గా చూస్తే కనుక 114 నుంచి 125 స్థానాలతో కూటమి విజయదుందుబి మోగిస్తుంది. 39 నుంచి 49 స్థానాలకు వైసీపీ పరిమితం అవుతుంది. ఒకళ్ళు అదర్స్ గెలవచ్చు అని చెప్తున్నారు, అది కూడా మడకసిర అని అనుకోవచ్చు మనం. సో అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం కూడా అక్కడ కనబడుతోంది. ఓవరాల్ గా మనం చూస్తే కనుక ఎంపీ సీట్లు ఒకసారి మనం చూస్తే ఎంపీ సీట్లలో 17 స్థానాలు కూటమికి, 6 స్థానాలు వైఎస్ఆర్సీపీకి, 2 స్థానాలు టైట్ ఫైట్ అని చెప్తున్నారు. ఆ 2 స్థానాలు కూడా విజయనగరం, విజయవాడ ఈ 2 స్థానాలు టైట్ అని చెప్తున్నారు. నేను అనుకోవట్లేదు విజయవాడ టైట్ అని, విజయవాడ కూటమికే వస్తుంది. పోతే విజయనగరం మాత్రం ఒకటే ఉంది. ఆ విజయనగరం నాకు తెలిసి అది వైసీపీకి పోయే అవకాశం ఉంది. సో వైసీపీకి 7 వచ్చే అవకాశం ఉంది, కూటమికి 18 వచ్చే అవకాశం ఉంది. సో మొత్తం మీద 25 స్థానాల్లో కూటమిలో ప్రధానంగా కూటమిలో ఎవరెవరికి ఏమొచ్చాయంటే కాకినాడ అండ్ మచిలీపట్నం 2 స్థానాల్లో కూడా జనసేన పార్టీ గెలుస్తోంది. ఇకపోతే వైఎస్ఆర్సీపీ గెలిచే స్థానాలు అరకు, తర్వాత నంద్యాల, కడప, తిరుపతి, రాజంపేట, చిత్తూరు ఈ 6 స్థానాలు గెలుస్తోంది. ఇంతకుముందు 6 మోగిస్తుంది. 39 నుంచి 49 స్థానాలకు వైసీపీ పరిమితం అవుతుంది. ఒకళ్ళు అదర్స్ గెలవచ్చు అని చెప్తున్నారు, అది కూడా మడకసిర అని అనుకోవచ్చు మనం. సో అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం కూడా అక్కడ కనబడుతోంది. ఓవరాల్ గా మనం చూస్తే కనుక ఎంపీ సీట్లు ఒకసారి మనం చూస్తే ఎంపీ సీట్లలో 17 స్థానాలు కూటమికి, 6 స్థానాలు వైఎస్ఆర్సీపీకి, 2 స్థానాలు టైట్ ఫైట్ అని చెప్తున్నారు. ఆ 2 స్థానాలు కూడా విజయనగరం, విజయవాడ ఈ 2 స్థానాలు టైట్ అని చెప్తున్నారు. నేను అనుకోవట్లేదు విజయవాడ టైట్ అని, విజయవాడ కూటమికే వస్తుంది. పోతే విజయనగరం మాత్రం ఒకటే ఉంది. ఆ విజయనగరం నాకు తెలిసి అది వైసీపీకి పోయే అవకాశం ఉంది. సో వైసీపీకి 7 వచ్చే అవకాశం ఉంది, కూటమికి 18 వచ్చే అవకాశం ఉంది. సో మొత్తం మీద 25 స్థానాల్లో కూటమిలో ప్రధానంగా కూటమిలో ఎవరెవరికి ఏమొచ్చాయంటే కాకినాడ అండ్ మచిలీపట్నం 2 స్థానాల్లో కూడా జనసేన పార్టీ గెలుస్తోంది. ఇకపోతే వైఎస్ఆర్సీపీ గెలిచే స్థానాలు అరకు, తర్వాత నంద్యాల, కడప, తిరుపతి, రాజంపేట, చిత్తూరు ఈ 6 స్థానాలు గెలుస్తోంది. ఇంతకుముందు 6 స్థానాలతో పాటు విజయనగరం కూడా 7 స్థానాలు వేసుకోవచ్చు. ఇక కూటమి గెలిచే మిగతా స్థానాన్ని కూటమి గెలుస్తోంది. శ్రీకాకుళము, విశాఖపట్నము, అనకాపల్లి బీజేపీ గెలుస్తుంది. కాకినాడ జనసేన గెలుస్తుంది. అమలాపురం తెలుగుదేశం గెలుస్తుంది. రాజమండ్రి బీజేపీ గెలుస్తుంది. నరసాపురం బీజేపీ గెలుస్తుంది. ఏలూరు తెలుగుదేశం గెలుస్తుంది. మచిలీపట్నం జనసేన గెలుస్తుంది. విజయవాడ ఖచ్చితంగా నేను అంటున్నా తెలుగుదేశమే గెలుస్తుంది. విజయవాడ, గుంటూరులో తెలుగుదేశం గెలుస్తుంది. నరసరావుపేటలో తెలుగుదేశం గెలుస్తుంది. బాపట్లలో తెలుగుదేశం గెలుస్తుంది. ఒంగోలులో తెలుగుదేశం గెలుస్తుంది. నంద్యాలలో వైసీపీ, కర్నూలులో తెలుగుదేశం గెలుస్తుంది. అనంతపూర్లో తెలుగుదేశం, హిందూపూర్లో కూడా తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది. నెల్లూరులో తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది. విజయసాయిరెడ్డి ఓడిపోవటం ఖాయమని చెప్తోంది. ఓవరాల్ గా చాణక్య స్ట్రాటజీ సర్వే మనం ఏదైతే అనుకున్నామో మొదటి నుంచి మనం అనుకుంటున్న 110 నుంచి 120 స్థానాలు అనే అంశానికి సంబంధించి చాలా దగ్గరగా ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇది చాణక్య స్ట్రాటజీస్. మరొక ఎగ్జిట్ పోల్ తో మళ్ళీ మేము ముందుకు వస్తాం. నమస్తే.